హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. రేపైతే వరలక్ష్మి వ్రతం కాబట్టి ముందు రోజే అన్నీ శుభ్రం చేసేసుకుంటానండి. పూజ సామాగ్రి, అలాగే ఇల్లుని శుభ్రం చేసుకోవడం, మొత్తం ఎవ్రీథింగ్ అంతా సెట్ అయిపోద్ది. నైట్లోపు తోరణాలు కూడా కట్టేసుకోవడం అన్నీ జరుగుతాయండి. సో రేపు పూజ కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడానికి అయితే బయటకు వచ్చామండి. అరౌండ్ 6 o'clockకి బయటకు అయితే వచ్చాము. ఏదైనా అండి ఇదివరకు ఎట్లా అయితే ఫెస్టివల్ ఇలా అనిపించట్లేదండి. ఒకప్పుడు అయితే ఫెస్టివల్ ఏదైనా వస్తే రోడ్లు ఖాళీ అసలు ఉంది కాదు, చాలా రష్గా ఉంటుంది. కానీ నిన్న నేను వెళ్ళేసరికి చాలా ఖాళీగా ఈజీగా తొందరగానే అయిపోయింది. ఒక పట్లు అయితే తీసేసుకున్నాను. ఇదివరకు అట్లా అయితే పండుగలు ఇవి అంతగా చేసుకోవట్లేదండి సరిగ్గా. అంత ఇయర్కి మారిపోతూ వస్తుంది. కానీ జనాల్లో కూడా మారుకుంటారేమో. ఇది పూజా విధానాలు కూడా తగ్గిపోతున్నాయి, చేసుకునే విధానాలు కూడా మారిపోతున్నారు. వెనకాల బిజీ అయిపోతుంది లైఫ్ అనేది, బిజీ షెడ్యూల్లో పెట్టేసుకుంటున్నారు. సరే పూజకి కావాల్సినవన్నీ తీసుకున్నాను. యాక్చువల్గా అరటిపళ్ళు, కొబ్బరికాయ, పత్రి, ఫ్రూట్స్ అని. కలవ పూలే రేట్ ఎక్కువ చెప్తున్నారండి. పింక్ కలర్ కలవ పువ్వు అడిగితే 160 రూపాయలు చెప్పాడు. సో అలాగే రేపు పిండి వంటల కోసం అని చెప్పి కొన్ని ఐటమ్స్ లేకపోతే దగ్గరలో ఉన్న గ్రాసరీ షాప్కి వచ్చాము. అక్కడ కూడా తీసేసుకుని ఇంకా ఇంటికి వచ్చేసరికి 7:30 అయిపోయిందండి. నేనండి శుక్రవారం మార్నింగ్ 2:30కి లేచేసాను. స్నానం చేసేసి పిండి వంటలు అయితే వండుకునేసరికి 6:30, 7 అలా అయిపోయిందండి. మొత్తం నేను 9 రకాలు వండానండి. 9 రకాలు కాకుండా ఫ్రూట్స్ అని ఇంకా వేరే ఎక్స్ట్రా కూడా ఉంటాయి కదా. సో ఏమంటే పులిహార ఒకటి, పరమన్నం ఒకటి, కేసరి ఒకటి, అప్పాలు, స్టిక్స్, హారతి, వడపప్పు, చలివడ, బూర్లు, గారెలు, ఫ్రూట్స్, ఇంకా మిగతావన్నీ మీరు చూస్తున్నారండి. అందరు పెట్టుకునేవే బాగా తెచ్చేసుకుంటారు. నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి పూజలు చేసుకోవాలంటే. చాలా చాలా ఇష్టం. చాలా ఇదిగా ఫస్ట్ ఉందా వాటిని ఎలా చేయాలి ఏంటనేది చాలా ఇంట్రెస్ట్ పెడతానండి. ఇదైనా సరే వినాయక చవితి అయినా సరే, దసరా అయినా సరే, ఏదైనా సరే మాకు నోములు కూడా ఉంటాయండి. చాలా హడావుడి అయిపోతుంది. ఎంతో ఇష్టంగా చేసుకుంటాం. మా పిల్లలు కూడా అలాగే కూర్చుంటారండి పూజ దగ్గర. అల్లరి ఏం చేయరు, వింటారు, మాకైతే వింటారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం ఏంటో ఏదో లోటు అయినట్టు అనిపించిందండి. పూజలో అంత హ్యాపీ అనిపించలేదు. బట్ అయితే జరిగింది. పూజ కార్యక్రమం అంతా చక్కగానే జరిగింది. పూజ అయ్యాక 5 ఏమో వాయినాలు ఇచ్చాను. కొబ్బరికాయని కట్టేసి ఫస్ట్ వీడియో తీయడమే గొప్ప అండి. ఇది మా ఆయన గారు తీశారు వీడియోని. ఇంకా అసలు అనుకోలేదు ఈ వ్లాగ్ పెడదాం అనేసి. అంతగా ఇంకా వర్క్ అలా అయిపోయింది. ఇంకా నేను వ్లాగ్ చేయడానికి కూడా ఎవరు తీస్తారు ఆ టైంలో. నేను లేచిందే 2కి లేచానండి. సో అప్పుడు వాళ్ళు ఇంకా లేవరు. సో అన్నీ కరెక్ట్గా అందంగా తీద్దామన్నా మా సింగిల్తో అవ్వట్లేదు. సింగిల్గా తీసుకుని పెట్టడం అంటే కష్టమైపోద్ది. పూజ దగ్గర లేట్ అయిపోతుంది. పూజ ముహూర్తం కూడా 9 లోపు చేసుకోమన్నారు. మళ్ళీ 9 దాటాక 10:45 వరకు వజ్యం ఉందన్నారు. చేసుకుంటే మళ్ళీ 10:45 తర్వాత చేసుకోవాలంట. నాకు అంత ఓపిక అయితే లేదండి ఆ టైం వరకు ఆగడం. నాకు ఎర్లీగానే అయిపోయిందిలేండి వంటలు అనేసి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్కసారి అలా లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి 10 అయిపోవచ్చు, 10:30 అయిపోవచ్చు. కానీ ఈసారి అయితే చాలా ఎర్లీగా అవగొట్టాలని చెప్పి 2కి లేచిపోయానండి. మొత్తం అంత బాగానే జరిగింది. అన్నీ అంటే సింపుల్గా ఎక్కువ వండలేదు. ఎక్కువ వండుతుంటే చాలా టైం పట్టేస్తుందండి. 10, 11 అలా అయిపోతుంది. అందుకే కొన్ని మాత్రం బూర్లు అన్నీ కొంచెం ఎక్కువ వేసి మిగతా తక్కువ చేశాను. సో ఒక స్వీట్ ఎక్కువ అయిపోతుంది. అన్నీ స్వీట్గా ఉండడం వల్ల ఏంటో కొన్ని తినరు కాబట్టి పిల్లలు. సో కొద్దిగా చేశాను. అదే ప్లస్ అయ్యింది. తొందరగా అయిపోయిందండి. పిల్లలు చూసారు. మా చిన్న పాప కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. పెద్ద వీళ్ళు నేను వేస్తానంటే నేను అక్షంతలు నేను వేస్తాను ఇద్దరు కొట్టేసుకున్నారు. పూజా కార్యక్రమం అయితే బాగానే సాగిందండి.
హారతితో పూజా విధానం అయితే ముగిసిందండి. మా హస్బెండ్తో ఆశీర్వాదం తీసుకున్నాను. నేను అదే కదా పూజ యొక్క విధానం. వాళ్ళు కూడా దండం పెట్టుకున్నారు. అంతా అయ్యేసరికి ఎంతో టైం రావట్లేదండి. 9:30కి అలా అయిపోయింది పూజ. లంచ్ అయితే నేను పులిహోర అడ్డాకులో పులిహోర వేసుకుని తినేసాను. నైట్ అయితే గుడికి వెళ్ళానండి. సో మీ అందరికీ ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.